ఎన్టీవీ నేను దీక్షా సేత్. ఆహాలో ఆహా అనిపించి ఒక ట్రైలర్ ద్వారా నేనైతే మరి ఎప్పుడు వస్తుందా అని దాదాపు 1 year నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా టైటిల్కి సంబంధించిన వీడియో రిలీజ్ కాగానే మరి టీజర్ కూడా రిలీజ్ అయిపోయింది. చూడగానే మరి ఈ పాత జంట కొత్త కాన్సెప్ట్ తోటి మన ముందుకు వచ్చేసిండ్రు. మరి ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ అండ్ హీరో మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము సినిమా ముచ్చట్లు కబుర్లు. హలో, వెల్కమ్ టు ఎన్టీవీ. ఎస్, మరి కొత్త కాన్సెప్ట్ తోటి ఆల్రెడీ వీళ్ళ జంట సూపర్ హిట్ కొట్టారు. సో మళ్ళీ ఈ జంటతో మీరు ముందుకు వచ్చారు. సో ఫస్ట్ ఈ సినిమా మీరు తీద్దాము అని మణికంఠ గారు మీరు అనుకున్నప్పుడు వీళ్ళిద్దరినే చూస్ చేసుకోవాలి అని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఫస్ట్ మేమే సైన్ చేసామండి. దీని తర్వాత 1 month తర్వాత గీత వాళ్ళు సైన్ చేశారు. బట్ అది ఫస్ట్ వచ్చింది, మాది డిలే అయింది అంతే. ఫస్ట్ అయితే మేమే పిక్ చేసాం. సో ఈ హిట్ పేరుని మణికాంత్ గారు చెప్పండి. ఫస్ట్ ఈ క్యారెక్టర్ రాసినప్పుడు ఎగ్జాక్ట్గా హీఈస్ ద పిక్చర్ ఆఫ్ ద క్యారెక్టర్ అన్నది మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు? యాక్చువల్లీ ఇది నాకంటే కూడా రాహులే డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే నేను రాహుల్ మీరు ఒప్పుకున్న తర్వాతే కదా అయింది. సో స్క్రిప్ట్ చదివిన మనోడు ఎక్సైటెడ్. సో యాక్చువల్లీ యూఎస్ వెళ్ళిపోతున్నాడు, నేను స్క్రిప్ట్ పంపాను. ఫ్లైట్ లో జర్నీ మొత్తం చదివి ల్యాండ్ అయిన వెంటనే ఫోన్ చేశాడు, నేను చేస్తాను అబ్బాయి అని. సో దట్ వాస్ మూమెంట్. బట్ లేటర్ ఆన్ శివాని ప్రాబబ్లీ అంటే ఆయన యూఎస్ నుంచి రిటర్న్ వచ్చేసరికి హీరోయిన్ ఎత్తుకు పెడదాం అనుకున్నాం, కానీ అర్థం కావట్లేదు ఎవరిని క్యాస్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ టైంలో మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మల్లిక్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ నవ్య గారు అని అన్నారు అన్నమాట, ఇద్దరు శివాని బాగుంటారేమో అని. లేటర్ ఆన్ వి మెట్ హర్ అండ్ ఆవిడ కూడా మ్యారేజ్ చేసాము. షీ యాక్సెప్టెడ్. దట్స్ హౌ ఇట్. ఎస్, నాకైతే మిమ్మల్ని వాసు అనే విలువబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆ సీన్స్ అవన్నీ చూసిన తర్వాత వాసు వాసు అని ఇతను పిలిచే యాక్సెంట్ ఉంటుంది. షీ ఓన్డ్ ఇట్ అండ్ మీరు కూడా అది ఓన్ చేసిండ్రు. సో అది ఓన్ చేసుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఇది రియల్ లైఫ్లో నాకు తగులుతుందా ఈ క్యారెక్టర్ అని సార్ అనుకున్నారా? లేదు లేదంటే ఎక్కడో ఈ వాసు అనేవాడు ఏంటంటే కొంచెం చిన్న పిల్లోడు లాగా అంటే దో ఇస్ మెచ్యూర్డ్, ఇస్ వర్కింగ్, ఇవన్నీ కూడా క్యారెక్టర్ వైజ్ చూస్తే ఇస్ లైక్ చైల్డ్. సో చిన్న చిన్న వాటికి అలుగుతాడు, యూనో ఇస్ నాటీ అండ్ ఆల్. ఎక్కడో ప్రతి యూనో హ్యూమన్ బీయింగ్ లో చైల్డ్ లైక్ నేచర్ అన్నది ఉంటుంది. అది లేకపోతే యూనో ఇట్స్ నాట్ నైస్, ఫన్ ఉండదు లైఫ్ లో, ఎంటర్టైనింగ్ ఉండదు. నాలో కూడా చైల్డ్ లైక్ మెంటాలిటీ ఉంది ఇప్పటికీ, లైక్ బిహేవ్ ఇన్ సచ్ వే. అండ్ వాసు ఇంకా రాహుల్ విజయ్కి ఎంత సిమిలారిటీస్ ఉన్నాయంటే మేబీ ఒక 50% అని చెప్పొచ్చు. 40 to 50% ఓకే వీఆర్ సిమిలర్, అదర్ 50% వీఆర్ నాట్. సో యా. సో ఫస్ట్ టైం స్టోరీ నరేట్ చేసిన తర్వాత మీరు వాసుగా ఎలా తీసుకున్నారు? ఇట్ వాజ్ ఈజీ అండి, అంటే పెద్దగా టైం ఏం పట్టలేదు. ఫస్ట్ డే నుంచే క్యారెక్టర్లోనే ఉండే అనమాట. అండ్ నాకు ఫస్ట్ డే నుంచి మనం అక్కడ వెస్ట్ మారేడుపల్లి షూట్ చేసాము. అక్కడ ఇట్ వాజ్ మహానటి సెట్స్ లో అనుకుంటది, మహానటి ఆ ఇంట్లోన రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. జస్ట్ ఫస్ట్ షార్ట్ ఇంకా గుర్తు మెట్లు దిగే షార్ట్ మాంటేజ్ ఒకటి తీసాం. అది దాని తర్వాత బైక్ మీద వస్తారు మీరు, జస్ట్ ఆ బైక్ మీద వచ్చిన వెంటనే ఓకే వాసు కనపడాడు. ఒక మిడిల్ క్లాస్ మెకానిక్ చేసి ఒక చిన్న ఇంజనీరింగ్ వర్క్స్ లో పనిచేసే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ కుర్రోడు అన్న వైపు బైక్ మీద వచ్చిన వెంటనే ఐ థాట్ లైక్ వర్క్ అండి, కాస్ట్యూమ్స్ వైజ్ గానీ యూనో లుక్ గానీ ఇట్ వర్క్ వెరీ వెల్. ఎస్, మణికాంత్ గారు మీరు ఫస్ట్ మన చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ ని తీసుకొని మీరు ఈ సినిమాలో వీళ్ళిద్దరి పాత్రని అజ్యూమ్ చేశారా? లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ లో కానీ లైఫ్ లో ఇప్పుడు రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ లో జరిగే సన్నివేశాలు చూసి ఇది తెరకెక్కిచ్చేసి ఈ మిస్టేక్స్ జరగకుండా ఉండడం కోసం అన్న ఉద్దేశంతో తీసారా? ఎట్లా తీసారు? మంచి క్వశ్చన్ అంటే యాక్చువల్లీ మా రైటర్ రీసెంట్లీ మ్యారీడ్. ఆయన ఫ్యాంటసీస్ అన్ని కలిసి కథ రాసి ఉంటాడు ఫస్ట్ ఇనిషియల్ గా. అది థ్యాంక్ టు వెంకీ అనమాట, స్క్రిప్ట్ రాసింది అతనే. మీరు అన్నది ఏంటంటే, మీరు అన్న క్వశ్చన్ లో ఉన్నదే రిలేటబిలిటీ. చదివిన వెంటనే అరే అరే ఇది నా లైఫ్ లో అయింది, లేదంటే మా ఫ్రెండ్ లో లైఫ్ లో అయింది, లేదా మా అన్ని ఇంట్లో అయింది, మా పక్కింట్లో అయింది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు జరిగాయి అని అనిపిస్తాయి. బట్ వీ డోంట్ వాంట్ టు ప్రీచ్ ఎనీథింగ్. అంటే ఏదో చెప్పేసేయాలి చేసేయాలని కాకపోతే ఏంటంటే ఇట్ ఫీల్స్ లైక్ ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ లైఫ్ లాగా ఉంటుంది సినిమా. అంటే లెట్స్ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అంటే మన పెళ్ళి అయిన కొత్తలో ఇలా ఉండేవాళ్ళం కదా, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న పెళ్ళి అయితే మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తామేమో. ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళు రోజు నువ్వు నేను ఎలా కొట్టుకుంటాం కదా,
అలాంటి లైక్ ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ క్యాప్చర్ చేద్దామని ఇంటెన్షన్ తోటే దెర్ ఇస్ నో, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ మచ్ మెసేజ్ ఇన్ వరల్డ్. బట్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో వాట్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ బిట్వీన్ మ్యారీడ్ కపుల్ ఈజ్ మ్యూచువల్ రెస్పెక్ట్. దాన్ని స్ట్రెస్ చేసామండి అంతే. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని ఈచ్ అదర్ రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. ఎస్, మరి కింద మనం టైటిల్ చూసుకుంటే ఏ లాంగ్ ఈగో స్టోరీ అని ఉంది. సో ఏంటి అసలు ఆ ఈగో అండ్ కండిషన్స్ ఏంటి? కండిషన్స్ పెడుతున్నావు, కంట్రోల్లో పెడుతున్నావు అన్న భారీ డైలాగులు ఉన్నాయి కదా, అది కాస్త ఎట్లా బ్యాలెన్స్ చేసిండారు రెండింటిని మీరు? ఎందుకంటే రెండు వేరే డిఫరెన్స్. ఈగో అన్నది ఒక సైడ్ ఆఫ్ ప్లేట్ అయితే, ఈ మనము కండిషన్స్ కంట్రోల్ అన్నది అది డిఫరెంట్ జోనర్. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? యాంగర్ క్యారీ అవుదండి, ఇట్ కమ్స్ ఇన్ మూమెంట్. ఓకే, సి ఇప్పుడు లెట్స్ సే యాంగర్ అనేది యూ వోంట్ క్యారీ కదా, ఏదో ఒక ట్రిగర్ పాయింట్ ఉండాలి. సో మామూలుగా ఉన్న మనిషి కూడా సడన్ గా ఏదో ఒక ట్రిగర్ పాయింట్ కి రియాక్ట్ అయ్యేదే యాంగర్. సో ఆ యాంగర్ని మామూలుగా అది కూడా జనరల్గానే సిచ్యువేషన్ ఎస్కలేట్ అవుతూ ఉన్న కన్వర్జేషన్ ఎస్కలేట్ అవుతూ మామూలుగా హ్యూమన్ ఎలాగైతే రియాక్ట్ అవుతాడో ఆ ఆర్గానిక్గా ట్రీట్ చేసాం. కానీ సెపరేట్గా దానికంటూ యాంగర్ వేరేగా ఈగో వేరే అలాగేమీ ట్రీట్ చేయలేదండి. సో ఏదైనా సరే లైక్ ఇట్ షుడ్ రియలీ మీరు అన్నట్టే విత్ వాసు నిలబడి వాసు షుడ్ ఫీల్ దట్ వే. అంటే ఆ గొడవకి కానీ వాటికి కానీ అది ఆర్గానిక్గా వచ్చిందని అనుకున్నాను. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ ఇంటర్వెల్ సీన్ అండి. అది చాలా లెందీ సీక్వెన్స్, బట్ ఇట్ వాస్ యాక్చువల్లీ షార్ట్ డివిజన్లో 3 shots కింద డివైడ్ చేసాం. ఇట్ కేమ్ అవుట్ రియల్లీ గుడ్. ఆ పార్ట్స్ కూడా ఏంటంటే మీటర్ బట్టి అంటే ఫ్యాన్ స్పీడ్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎలాగా గొడవ కూడా ఎస్కలేట్ అవుతూ ఉంటుంది కదా, ఆ 3 షాట్లు కూడా మేము అలాగే డిసైడ్ చేసాం అనమాట. ఈ షాట్లో ఇంత ఎస్కలేషన్, ఈ షాట్లో ఇది ఎస్కలేషన్, థర్డ్ షాట్లో ఇంకా హై డోసు అన్నట్టు. ఐ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్. సో వైజాగ్ వాసు, మరి విద్య ఎక్కడి నుంచి, ఏ ప్లేస్ నుంచి? ఎస్, సో వైజాగ్ వాసు, ఆ వైజాగ్ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది మేము చూడొచ్చా సినిమాలో? వైజాగ్ కి సంబంధించిన అబ్బాయి అన్న ఫ్లేవర్ లో మొత్తం ఇక్కడ హైదరాబాద్ నుంచి చీట్ చేసాము. బట్ యూ విల్ గెట్ ద ఫీల్ ఇట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్. అంటే త్రూ స్టోరీ అండ్ మధ్యలో మనం వాడిన ఫుటేజ్ ఆర్ స్టాక్ అని అంటే ఒక బీచ్ సీసీటీవీలో జరుగుతున్న ఫీల్ అయితే మీకు అర్థమవుతుంది. మనకి తెరపైన మాత్రం క్లియర్ గా పిక్చర్ ఉంటుంది. ఎస్, సో కమింగ్ టు ద ఫ్యామిలీ, టీజర్ లో చూస్తే అరే మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ తప్పు చేస్తుంటే బాగా ఆలోచించుకో అనే చెప్తారు, డెసిషన్స్ అంత ఈజీ కాదు అనేసి. సో ఆ సిచ్యువేషన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు? ఇట్లా సీనియర్ యాక్టర్స్ తో మీరు యాక్ట్ చేశారు, తనికెళ్ళ బర్ని గారు కానీ ఇట్లా ఆల్ ద సీనియర్స్. సో ఎట్లా అనిపించింది మీకు? ఇట్ వాస్ నైస్ అండ్ ఇట్ వాస్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడైతే సీనియర్స్తో యాక్ట్ చేస్తామో స్పాట్లో ఉన్నప్పుడు యూ టెన్ టు లెర్న్ అ లాట్, ఎక్కువ నేర్చుకునేది అనుకుంటుంది. వాళ్ళ డిసిప్లిన్ కానీ హౌ కమిటెడ్ దట్ టువర్డ్స్ వర్క్. అండ్ తనికెళ్ళ బర్ని గారు అయితే ఆయన ఎంత ఇదంటే యూస్ టు సెట్ విత్ మణికాంత్ గారు, ఇంకేమైనా డైలాగ్స్ ఆయన హిమ్సెల్ఫ్ ఇస్ అ రైటర్ కదా, సో ఇంప్రొవైజేషన్ చేయడము అండ్ ఆల్. ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఒక టెంపుల్ ఒక సీక్వెన్స్ ఉంటుందండి, ఐ థింక్ ఒక డైలాగ్ చాలా 1 page మొత్తం సింగిల్ టేక్ లో చేస్తే ఐ థింక్ ద హోల్ సెట్ వెంట్ బాంకర్స్ అన్నమాట. మొత్తం అందరూ క్లాప్స్ కొడుతుంటే ఇట్ వాజ్ అమేజింగ్. ఈవెన్ ట్రైలర్ లో కూడా ఉంటుంది, ఎండింగ్ ఆఫ్ ద ట్రైలర్ లో గుడిలో కూర్చొని సాధించినా కూడా చివరికి ఒక్కసారి డైలాగ్ మీ ఇద్దరిలో ఎవరైనా చెప్పండి. ఒంటరిగా ఎంత సాధించినా చివరికి ఒంటరితనమే మిగులుతుంది. సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ అ పార్ట్నర్ అండ్ ఒక తోడు కావాలి లైఫ్ లో. పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటాం అంటే ఒక తోడు కావాలి. లైక్ లైఫ్ పార్ట్నర్ అని ఎందుకంటాం అంటే యూ కాంట్ లీడ్ లైఫ్ అలోన్, అంటే అట్లీస్ట్ నాట్ డ్యూరింగ్ ఇనిషియల్ ఫేజ్, బట్ ఒక పర్టికులర్ టైంకి వచ్చేసరికి ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మ్యారీడ్ అయిన కపుల్ ఒక స్టేజ్ వరకు అత్త మామ మమ్మీ డాడీ ఉంటారు, ఒక స్టేజ్ కి పిల్లలు ఉంటారు, వాళ్ళు పెళ్లిలో వెళ్ళిపోతారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఉండేది ఇలాంటి బ్యూటిఫుల్ కపులే ఉంటారు ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ రీజన్స్ డెసిషన్స్ అన్నది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎట్లా ఏంటి అన్నది వీళ్ళ ద్వారా చెప్పారు. ఎస్, మరి ఈ మూవీ తీసే టైంలో ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కళ్యాణ్ గారి నుంచి చెప్పారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ మాలిక్ గారు అండి నేను అయితే. రైట్ ఫ్రమ్ అమృతం కానీ అయితే కానీ దెన్ ఊహలో గుసగుసలాడేవి ఇవన్నీ ఎలా అంటే ఇందాకే చెప్తుండే ట్రైలర్ ఈవెంట్లో కూడా, చిన్నప్పుడు ఐ వాజ్ సో అమృతం టైటిల్ ట్రాక్కి ఎంత ఫ్యాన్ ఉండే. అది
పెడితే కానీ తినేవాడిని కదా. సో ఇట్ వాస్ దట్ బ్యాడ్ అనమాట ఆ స్పేస్. అండ్ దెన్ కాలేజ్ డేస్లో అలా ఉన్నప్పుడు ఏం సందేహం లేదు ఆ సాంగ్, ఇట్ వాజ్ ఆల్వేస్ ఆన్ లూప్. అండ్ ఒకసారి నేను వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫిల్మ్లో కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ చేస్తున్నారు ఆ ఫిల్మ్ కంటే. ఐమ్ గ్రేట్ఫుల్ అండి, లైక్ అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ హీస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇట్ హాస్ కమ్ అవుట్ వెరీ వెల్. సో ఐమ్ జస్ట్ హోపింగ్ రేపు ఆడియన్స్ చూసి ఐ హోప్ దే లైక్ ఇట్. ఎస్. సో మీ ప్రీవియస్ మూవీలోనేమో థ్రిల్లింగ్ ఎక్సైటింగ్ సీన్స్ ఎక్కువగా, మూవీ మొత్తం కూడా అట్లే రన్ అయింది, చేజింగ్ దాక్కోడాలు అట్లా. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్, లవ్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు వర్క్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక సీన్ ఉంటుంది శివాని గారు ఇట్లా ముందుకు వచ్చేసి వాసు వాసు అని పిలిచారు, బట్ మీరు ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ల్యాప్టాప్ మీదనే, వర్క్ మీదనే. సో ఈ రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్, సో మీరు ఎట్లా మౌల్డ్ చేసుకున్నారు ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్? ఇది యాక్చువల్ కొంచెం బాగానే ఈజీగా ఉండిందండి ఫర్ మీ. ఇట్ వాజ్ నాట్ ఏమంటాం టఫ్ జాబ్ అని ఏం లేదు. ఎప్పటి నుంచో ఉండే మంచి ఎంటర్టైనర్ చేయాలి, యూనో చాలా ఈజీ ఉన్న క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి. సో ఇట్ వాజంట్ దట్ డిఫికల్ట్. అండ్ మణికాంత్ గారు హెల్ప్ మీ అలాట్ ఆన్ సెట్లో. చెప్పినప్పుడే డైలాగ్స్ యూనో ఈ ఎనాక్స్, ఈ షోస్ ఎలా ఉండాలి, ఏం కావాలి అని చెప్పేసి. సో ఇట్ వాజ్ ఆల్ న్యాచురల్ అండ్ వెరీ మచ్ ఈజీ. ఏమో అంత ఇందాక రాహుల్ చెప్పినట్టు both of these guys are already half Vidya, half Vasu. They themselves are half Vidya, half Vasu. So I think it was easy for them to actually play those roles. And keeping the ego parts apart. Yes. సో కమింగ్ టు ఇన్ పర్సన్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో కూడా మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ కానీ. సో ఎప్పుడైతే ఈ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి, మీ పర్సనల్ జోన్ నుంచి ఎటువంటి కాల్స్ అండ్ ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? దే ఆర్ ప్రిటీ మచ్ హ్యాపీ అండి. దే ఆల్వేస్ వాంటెడ్ టు సీ ఫన్ సైడ్ అనమాట. ఎక్కువ సీరియస్ చేస్తూ ఉంటావు కదా, వై నాట్ యునో ఫన్ ఫిల్మ్స్ ఎందుకు చేయవు అని చెప్పేసి. సో దే వర్ హ్యాపీ. వాసు క్యారెక్టర్ చూడటం, ఆ డైలాగ్స్ కానీ అండ్ ఆల్ దోస్ థింగ్. హ్యూమర్ అన్నది ఓకే, ఫైనలీ యూఆర్ డూయింగ్ ఇట్. ఇన్ పర్సనల్ లైఫ్ ఐమ్ వెరీ మచ్ ఫన్ ఎక్కువ ఉంటుంది నాలో. ఇప్పుడు వరకు అది ఆన్ స్క్రీన్ ఎప్పుడు చేయలేదు. ఆన్ స్క్రీన్ ఎప్పుడు సీరియస్ రోల్స్ ఎక్కువ చేస్తుండే. ఈ ఫిల్మ్తో ఐ థింక్ వాళ్ళందుకు చాలా హ్యాపీగా ఉన్నారు, ఫన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని చెప్పి. దే ఆర్ ఎక్సైటెడ్ టు యునో వాచ్ ద ఫిల్మ్. సో ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ డే, సో ఈ రోజు ముహూర్తం స్టార్ట్ అయిపోయింది, ఈ రోజు ద ఫస్ట్ డే. సో ఫస్ట్ డే ఆఫ్ షూట్ లో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నర్వసా, లేకపోతే హ్యాపీ ఉందా, లేకపోతే ఎక్సైటెడ్ ఉందా? హౌ డిడ్ యు ఫీల్? ఎందుకంటే వర్షం పడింది ఆ రోజు, జూలైలో షూట్ చేయాల్సిన బీభత్సమైన వర్షం. వి యాక్చువల్లీ కుడెంట్ షూట్ వాట్ వి ప్లాన్, బట్ ఒక సాంగ్ లో ఒక మంచి మాంటేజ్ అయితే షూట్ చేశాను. బట్ నేనైతే నాకు ఆయన గుర్తు తెలియదు, నేను ఎక్సైటెడ్ ఉండేదండి. అవన్నీ నాకు తెలియదు కదా, మన పని యాక్చువల్లీ అదంతా ఆయన హెడ్ ఎక్కువ. ఐ వాజ్ ప్రిటీ మచ్ ఎక్సైటెడ్. అంటే ఎప్పుడైనా మంచి కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది, ఒక కొత్త ప్రాజెక్ట్ జాయిన్ అవుతున్నాం అంటే ఫుల్ ఒక 10 రెడ్ బుల్ వేసిన ఎనర్జీతో ఎక్సైటెడ్ గా ఉంటాను. ఎస్. సో సెట్స్ లో ద బెస్ట్ డే, మొత్తం షూట్ డేస్ అన్నిట్లో చూసుకుంటే ద బెస్ట్ డే మీ ఇద్దరు డేస్ చెప్పండి. గుమ్మడికాయ కొట్టిన రోజు సరదాగా అంటున్నా అంటే ఫిల్మ్ షూట్ టైమ్ లో ఒక ఫన్నీ థింగ్ అనిపించింది, రింగ్ సీన్ అనుకుంటా. ఎందుకంటే దట్ వాస్ ద వన్ సీన్ విచ్ ఐ ఫెల్ట్ లైక్ అదే బ్రీజీగా ఒక గౌతమ్ మీనన్ గారి సినిమాలో ఒక బ్రీజీ ఎపిసోడ్ లాగా. Towards climax, there is one particular sequence where అంటే పెళ్లి తర్వాత ప్రపోజ్ చేస్తాడు ఆల్మోస్ట్. అలాంటి ఒక మంచి సీక్వెన్స్. ఐ లవ్డ్ షూటింగ్ ఇట్ పర్సనలీ. అండ్ సినిమా యాక్చువల్లీ ఆయన ఇందాక చెప్పినట్టు ఒక 50% ఆఫ్ ద ఫిల్మ్ ఒక ఇంట్లోనే అవుతుంటుంది, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. చాలా రోజంతా పరిగెట్టే వాళ్ళు మాత్రం ఆ రోజు మాత్రం మా కో డైరెక్టర్ కూడా యూనో ఈ రోజు ఈ ఒక్క సీనే తీయండి అని చెప్పి నీట్ గా చాలా బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి తీసుకున్నాం. సో ఐ థింక్ ఫర్ మీ ఇట్ వాజ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్. సో మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మాత్రం ద బెస్ట్ డే అప్పుడు. సో మరి మీ వర్షన్ లో, యాక్టింగ్ టీమ్ వర్షన్ లో? నాకు యాక్టింగ్ లో ఐ థింక్ చాలా సీన్స్ ఉన్నాయండి, నాట్ పర్టికులర్ ఒక సీన్ అని కాదు. ప్రాబ్లీ లవ్ ద మాస్ సాంగ్ మేకింగ్. అంతే, ఆ సాంగ్ మంచి డాన్స్ నంబర్, మాస్ సాంగ్ అది. సో అదైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, డిఓపి గారి గురించి చెప్పండి, టీమ్. సో యా, పాపం పొద్దున్న కూడా మనోడు అక్కడ ఉన్నట్టు డిఏ లాగా పొద్దున్న కూడా రాలేకపోయాడు. సో అఖిల్ అని, సో అబ్బాయి ఫిలిం స్కూల్లో నుంచి చేశాడు. హీ హాస్ డన్ అమేజింగ్ వర్క్ అండి. అసలు మీరు ఫ్రేమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది, టీజర్ అండ్ ట్రైలర్ ఫ్రేమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. అఖిల్ హ్యాస్ డన్ సమ్ అమేజింగ్ జాబ్.
ఎస్, సో విద్య గురించి అసలు ఏం చెప్పలేదు అప్పటి నుంచి, మనం ఈ ముచ్చట్లే అవుతున్నాయి. మీరు అసలు మీరు తీస్తారు టాపిక్ అని నేను వెయిట్ చేస్తున్నాను. మరి మా విద్య గురించి అడగవా అని అంటారేమో అనుకున్నాను. సరే పోనీలే, మళ్ళీ అడిగితే అక్కడ ఏమైనా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గరిట సినిమాలో పర్సనల్ అంటే ఇంకా సెట్ లోనే ఉన్నట్టు అన్న ఉద్దేశంతోనే నేను, ఎందుకంటే టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఇంకా మూవీ మాడ్యులేషన్ లో ఇంకా షూట్ అయితేనే ఉన్నట్టుందిలే అన్న ఉద్దేశంతోనే గరిట అన్నాను, లేకపోతే పెన్ పేపర్ అనే అనేదాన్ని. చెప్పండి మరి మిస్సెస్ విద్య గురించి. శివాని షీఈ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండి. మేము వివరు జిమ్ మేట్స్ అనమాట. బిఫోర్ యాక్ట్ చేయక ముందు నా హాయ్ బాయ్ పరిచయం అంతే ఉండే. నేను వర్క్ స్పేస్లోకి వచ్చిన తర్వాత, ఈ ఫిల్మ్లోకి వచ్చిన తర్వాత బిగినింగ్ అంత కొంచెం ఇంట్రోవర్ట్ ఉండేది నేను, అండ్ కమ్యూనికేషన్ ఎక్కువ లేకుండే అనమాట. సో మెల్లిమెల్లిగా యూనో ఐస్ బ్రేక్ అయ్యి మంచి ఫ్రెండ్స్ అయ్యి ఇట్ బికేమ్ అ వెరీ ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండే మా ఇద్దరికి కూడా సెట్లో. అండ్ షీఈ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్, అందులో డౌటే లేదు. అండ్ దెన్ వీ వర్క్డ్ సెకండ్ ఫిల్మ్ దట్ ఈస్ కమింగ్ అవుట్. అండ్ ఆ కెమిస్ట్రీ అన్నది యూ కెన్ యూనో సీ ఆన్ స్క్రీన్, చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. ఓకే, యూనో మా ఫ్రెండ్షిప్ అన్నది చాలా ఎవిడెంట్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ షీఈ్ అ వండర్ఫుల్ పర్సన్. అండ్ షీఈ్ అ డాక్టర్ ఆల్సో, యునో మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. ఒక సైడ్ డాక్టర్ మొన్న ఫినిష్ చేసి, అండ్ దెన్ యాక్ట్రెస్, యునో ఆల్ దీస్ థింగ్స్. యా, అండ్ మధ్యలో పుస్తకాలు చదువుకునే లేదు, ఇక్కడ స్క్రిప్ట్ చదవడం, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేది, అలా ఉండేది. వెరీ గుడ్ హార్డ్ వర్కర్. We all wish you all the best and congratulations. Thank you. Yes, thank you so much. So, చూస్తూనే ఉండండి NTV. This is Diksha Sid signing off. Bye bye.